మనకి నచ్చిన పార్టీ అధికారంలో ఉంటే చెడుని చెవిలో చెప్తారు, మంచిని అరిచి చెప్తారు. మనకి నచ్చని పార్టీ అధికారంలో ఉంటే చెడుని అరిచి చెప్తారు, మంచిని చెవిలో చెప్తారు. ఆంధ్రప్రదేశ్ మీడియా వర్టికల్గా డివైడ్ అయినటువంటి సందర్భంలో తెలుగుదేశం అనుకూల పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి ఒక కథనం. బెల్ సరే మరి నీళ్ళు ఎలా? గుంటూరులోని ఎస్కేబిపిఎం ఎన్జిఓ కాలనీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల చౌత్ర ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలలో నెలల తరబడి ప్లాంటులు మూలపడి ఉన్నాయి. తెనాలిపట్నం రూరల్ మండలంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్స్ మూలన పడ్డాయి. ఐతానగరు, కొత్తపేట, మారిస్పేట, పెదరావూరు హై స్కూళ్లలో ఈ ప్లాంట్లు పనిచేయడం లేదు. పొన్నూరు పట్టణ మండల పరిధిలో 10 జడ్పీ ఉన్నత పాఠశాలలు, 2 మున్సిపల్ పాఠశాలలు గతంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్లు మూలన పడతాయి. ఇటీవల పాఠశాల నిర్వహణ కమిటీలు వాటికి మరమ్మతులు చేయించడంతో అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన 96 మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సురక్షిత త్రాగునీరు అందని ద్రాక్షగానే మారింది. కొన్ని పాఠశాలలు మాత్రం స్థానిక దాతల సహకారంతో రక్షణ మంచినీరు అందుతోంది. పత్తిపాడు మండల పరిధిలో 44 పాఠశాలలు గత ప్రభుత్వంలో ఆర్ఓ ప్లాంట్లను సరఫరా చేశారు. వాటిని ఎవరు బిగిస్తారో, ఎలా వాడాలో ఎవరికీ తెలియదు. వాటికి ఇంతవరకు ప్యాకింగ్ కూడా తొలగించలేదు. ఇది ఓవరాల్గా జగన్ హయాంలో ప్రతి స్కూల్కి కూడా మంచినీటి సదుపాయాన్ని కల్పించుకొచ్చాడు డైరెక్ట్గా. ఒక్కో వాటర్ ప్లాంట్ 50,000 లీటర్లు, 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఉండేటటువంటి ఇది 2020వ సంవత్సరంలో నాడు నేడు కింద తీసుకొచ్చినటువంటిది. వీటికి కొన్ని చోట్లన బిగించలేదట, కొన్ని చోట్ల బిగించినవి పాడైపోయినాయట. దానికి డబ్బులు కూడా ఇప్పుడు మొన్నటిదాకా గవర్నమెంట్ ఉన్నప్పుడు నడిచింది కదా, ఇప్పుడు అకస్మాత్తుగా పాడైనాయి. అంటే కావాలనే చేస్తారు. ముందు నారా లోకేష్ గారు చాలా సిన్సియర్గా ఉన్నారు. ఇవి రిపేర్లు చేయించడం పెద్ద కష్టమైన పని కాదు. ఆర్ఓ ప్లాంట్లు అవి సురక్షిత మంచినీళ్ళు. మామూలుగా ట్యాంకులు తీసుకెళ్ళి నీళ్లు పోయడం అనేటటువంటిది ఇవాళ వర్కౌట్ కావట్లేదు. ఉన్న ప్లాంట్లను సక్రమంగా వాడుకుంటే అద్భుతంగా నడుస్తుంది. లోకేష్ గారు ఒక్కసారి దీని మీద సీరియస్గా దృష్టి సారిస్తే పిల్లల దాహం తీరుతుంది.